వెల్కమ్ టు గోల్డెన్ రియల్ ఎస్టేట్. నేను ఎండి కలీం పటేల్, జైరాబాద్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనకి ఏంటంటే మనకు సంగారెడ్డి డిస్ట్రిక్ట్, జైరాబాద్ డివిజన్, జైరాబాద్ మండల్, జైరాబాద్ మున్సిపాలిటీలో మనకి ఏంటంటే ఒక 33 గుంట ఫామ్ హౌస్ సేల్కి వచ్చింది. 80 లాక్స్ చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఏంటంటే మన కోకోనట్ ట్రీస్ 100 ఉన్నాయి, మనకి మ్యాంగో ట్రీస్ 100 ఉన్నాయి. మనకి హాఫ్లో ల్యాండ్లో మొక్కలు ఉన్నాయి. ఏంటంటే మనకు 5 years ఓల్డ్ మనకు కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, 5 years ఓల్డ్ మనకి మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. కోకోనట్లో కూడా 5 వెరైటీస్ ఉన్నాయి. మనకు కొబ్బరికాయలలో కూడా మనకి మ్యాంగోలో కూడా 10 వెరైటీస్ ఉన్నాయి. మన ఇంటి కోసం వీళ్ళు చిన్న ఫామ్ హౌస్ లాగా చేసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం, ఫామ్ హౌస్ పర్పస్, గెస్ట్ హౌస్ పర్పస్, లివింగ్ పర్పస్ ఉండాల్సిన చాలా బెస్ట్ ప్రాపర్టీ ఇది. చుట్టుపక్కల మొత్తం ఏంటంటే మనకు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మొత్తం ఫామ్ హౌస్లు ఉన్నాయి. పక్కనే మనకు వెంచర్లు ఉన్నాయి. ఇంకోటి లేఅవుట్స్ ఉన్నాయి. ఇంకోటి సాయిల్ తీసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. 54 నుంచి ఖాసరా, పహాణి, ఆర్ఆర్, ఈసీ, లీడ్ కాపీ, లింక్ డాక్యుమెంట్స్ అంతా, ఆల్ డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. బిడ్ కూడా స్క్వేర్గా ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే మనకి ఏంటంటే మనకి ఈ రకంగా హాఫ్లో ఏంటంటే మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇంకో రకంగా ఇక్కడ హాఫ్లో చూసుకుంటే ఇక్కడ మనకు మామిడి చెట్లు ఉన్నాయి. మొత్తం ఒక ఫుల్ వాటర్ సోర్స్ ఒక బోర్వెల్ ఉంది. మనకు 3 phase ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే సింగిల్ ఫేజ్ కరెంట్ కూడా సప్లై ఉంది. 24 hours కరెంట్ కూడా, సింగిల్ ఫేజ్ కరెంట్ కూడా ఉంది. ఎనీ టైం వర్షాకాలం మొత్తం ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది. 33 గుంట ఉంది. లంసంగా 80 lakhs చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. మనకి NH65 ముంబై హైవేకి జస్ట్ మనకి 2 km డిస్టెన్స్లో ఉంటుంది. జైరాబాద్ మున్సిపాలిటీకి 1/2 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకోటి జైరాబాద్ మున్సిపాలిటీ అండర్లో ఉంటుంది. ఫ్యూచర్లో మనకి ఏంటంటే ప్లాటింగ్ కూడా చేసుకోవచ్చు, చిన్న రిసార్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. దీనిలో కట్టాల్సింది ఏం లేదు, ఒక రూమ్ కట్టుకుంటే మంచి గెస్ట్ హౌస్ కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఎనీ టైం సజకాలం మొత్తం కార్ వస్తుంది ల్యాండ్ వరకు. ప్యూర్ చూస్తుంటే మొత్తం సాయిల్ మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. ఈ రకంగా అక్కడక్కడ కొద్దిగా జామ చెట్లు కూడా పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు పూత కూడా వస్తుంది. ఆల్రెడీ చెట్లకి ఏంటంటే కొబ్బరి పూత కూడా వస్తుంది. లాస్ట్ టైం పూత వస్తే క్రాప్ తీయడం జరిగింది. ఈసారి కూడా మంచి కొబ్బరి చెట్లు పూత కూడా వస్తుంది. ఇలా కొబ్బరికాయలు కూడా కాస్తున్నాయి. మంచిగానే ఉంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే కాల్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. లోకల్ వీడియోస్ పెడతామని చూస్తూ ఉండండి. ఇంకోటి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ల్యాండ్ రిక్వైర్మెంట్ కూడా షేర్ చేయండి. చుట్టుపక్కల చూస్తుంటే మొత్తం మనకి ఏంటంటే తోటలే ఉన్నాయి. మొత్తం పక్కన చూస్తుంటే అరటి తోట ఉంది, పక్కన చెరుకు తోట ఉంది. ఇంకోటి ఏంటంటే మామిడి తోటలు ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ పక్కన చూసుకుంటే మన లేఅవుట్లు ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి. వెంచర్ల పక్కనే ల్యాండ్ ఉంటుంది. ఇంకోటి జైరాబాద్ మండల్, జైరాబాద్ మున్సిపాలిటీ, జైరాబాద్ డివిజన్లో ఉంటుంది. ముంబై హైవేకి జస్ట్ 2 km డిస్టెన్స్లో ఉంటుంది. మున్సిపాలిటీకి 1/2 km డిస్టెన్స్లో ఉంటుంది. ఫుల్ వాటర్ సోర్స్ ఒక బోర్వెల్ ఉంటుంది. మొత్తం డ్రిప్ సిస్టమ్ వేసి ఉంది. ఈ రకంగా ఏదైతే అనిపిస్తుందో ఈ రకంగా డ్రిప్ సిస్టమ్ వేసి ఉంది. ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది. స్క్వేర్ ఫీట్ డైరెక్ట్ ఫార్మర్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లోకేష్ పెడతాను చూస్తానండి. థ్యాంక్ యూ.